లోపు ఏపీలోని అన్ని గుంతలు పూడ్చివేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సి కేటగిరీ కింద 700 కోట్ల రూపాయల నిధులతో కొత్త రోడ్లు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ కంటే మెరుగైన రోడ్లు అమరావతిలో వేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారన్నారు. అమరావతికి సులువుగా చేరుకునేలా రహదారులు నిర్మిస్తున్నాము అన్న మంత్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కేజీ రోడ్డు మరమ్మతు పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చే కార్యక్రమం, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధిపైన మనతో మాట్లాడేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. చెప్పండి సార్, ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే వెహికల్ మూవ్మెంట్ లేదో పార్ట్ హోల్స్ అన్ని కూడా గుంతలదాన్ని కూడా దాదాపుగా 861 కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా రాష్ట్రంలో 30% వరకు కూడా కార్యక్రమాలు అయిపోయాయి. గత 10 రోజుల నుంచి చాలా జిల్లాల వర్షాలు పడడం వలన ఈ యొక్క కార్యక్రమం మళ్ళీ కొద్దిగా తగ్గింది. వీటిని మళ్ళీ ఈ 2-3 రోజుల తర్వాత ఈ యొక్క పార్ట్ హోల్స్ అంతటి కూడా రాష్ట్రం అంతటా కూడా గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండుగ వరకు జనవరి 15 వరకు టైం ఇవ్వడం జరిగింది. అంతకు లోపలనే చేపేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అధికారులను అందరినీ కూడా ఆదేశాలు ఇచ్చాము. మా ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. రెండో విడత ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు సార్? ఇప్పుడు సంక్రాంతి లోపల అయిపోతుంది కదా, తర్వాత రెండో విడత గుంతలు పూడ్చే కార్యక్రమం ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ రెండవ విడత కూడా సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత సి కేటగిరీ కింద, అంటే ఏదైతే ఉన్నాయో నాన్ రిపేరబుల్ అంటే రిపేర్ చేయడానికి కూడా పనికిరానివి, దానికి కూడా దాదాపుగా 650 నుంచి 700 కోట్ల రూపాయలు డిపిఆర్లు కూడా తయారైనాయి. డిపిఆర్లు తయారైన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత అక్కడ నుంచి 45 డేస్ లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లకు కానీ మేము అగ్రిమెంట్లు పెట్టేటప్పుడు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి రాజధాని కూడా భవిష్యత్తులో కీలకం కాబడుతుంది. సో అమరావతికి లింకప్ చేసే రహదారులపైన మీరు ఎలాంటి ప్రణాళికతో ముందు? ఇప్పటికే వెస్ట్ బైపాస్ రోడ్డు దాదాపుగా 27,000 కోట్లతో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ కూడా పోవడం జరిగింది. వారు కూడా సూచనాప్రాయంగా ఒప్పుకున్నారు. ఏ రాష్ట్రం నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన అమరావతి అనేది రాష్ట్రంలో ఒకసారిగా ల్యాండ్ మార్క్గా నిలబడిపోతుంది. మేము వేసేటువంటి రోడ్లు, ఫ్లైఓవర్స్ కానీ విధంగా బైపాస్ రోడ్లు కానీ ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి తెలివితేటలతో, చంద్రబాబు గారికి ఉన్నటువంటి అనుభవంతో నాడు హైదరాబాద్కి వేసిన రింగ్ రోడ్లు, అవన్నీ బైపాస్ రోడ్లు ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతకంటే గొప్పగా కూడా ఇప్పుడు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచనలు చేసి సొంతంగా ప్లాన్లను కూడా తనే పర్సనల్గా చూసుకుంటూ సారే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జిల్లాల ఏ మూల నుంచి వచ్చినా కానీ కూడా అమరావతిలోకి ఎంటర్ కావడానికి ఈజీగా నేషనల్ హైవే రోడ్లు, స్టేట్ హైవే రోడ్లు వేస్తూ ఉన్నాం. త్వరలోనే వాటిన్నిటి కూడా కంప్లీట్ చేస్తాం. మీ మంత్రిత్వ శాఖ నుంచే ఓరోకల్లో డ్రోన్ హబ్ ముఖ్యమంత్రి కూడా శాంక్షన్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్యూచర్లో ఓరోకల్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కూడా ఓరోకల్ హబ్ అనేది ఇండస్ట్రియల్ హబ్. అది ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో ఈ యొక్క హబ్ ఉండడం జరుగుతూ ఉంది. ఆ హబ్కు కూడా 2,700 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. వాటిని కూడా త్వరలోనే మొదలుపెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం వాటన్నిటి కూడా నిధులు వచ్చినాయి. కాబట్టి దాన్ని ఒక మాస్టర్ ప్లాన్గా, అంటే ఏ ఇండస్ట్రీ వచ్చినా వారికి కావాల్సిన సదుపాయాలు, ముఖ్యంగా నీరు ఒకటి కావాలి, కరెంట్ ఒకటి కావాలి, రోడ్లు, మౌలిక వసతులు. ఆ మౌలిక వసతులకు కూడా త్వరలోనే టెండర్లు కానీ పిలవడము, దశల వారికి దాన్ని ఏ విధంగా చేయాలని ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా త్వరలోనే డ్రోన్ హబ్కు సంబంధించినటువంటి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా వాళ్ళందరికీ కూడా మేము ఎవరైనా వచ్చే వాళ్ళకు కూడా ముందుకు రమ్మని చెప్పడం జరిగింది. ఆ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఏ ఏరియాలో మనం వారికి అందరికీ కూడా పెట్టాలని కూడా ఐడెంటిఫై చేశాము. వాటిని టెక్నికల్ పర్సన్స్ వచ్చి చేసిన తర్వాత దానికి కూడా మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభిప్రాయము. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న ఏబేనాంధ్రయుతి, కర్నూలు.